సాయంకాలము మీ అందరికీ శుభములు నేను తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనమందరము కూడుకొని ఈ క్రిస్మస్ మాసంలో మనమందరం కూడా మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను, ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ శ్యామ్ జీవన్ గారు అలాగనే తన సతీమణి సహోదరి ప్రశాంతి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలము నేను పరిచర్య కొనసాగిస్తున్నటువంటి పిల్లర్ గ్లోబల్ మినిస్ట్రీస్కి అధ్యక్షులుగా మరి ఉన్నటువంటి ఆ పిల్లర్ గ్లోబల్ మినిస్ట్రీస్ పక్షమున అలాగనే నేను సేవ చేస్తున్నటువంటి సంఘము విముక్తి బ్యాప్టిస్ట్ సంఘంలో అసోసియేట్ పాస్టర్గా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ జీవన్ సెబాస్టియన్ గారు, వారి కుటుంబము అలాగనే మరి సంఘ పెద్దలు సంఘం అంతటి పక్షాన లైఫ్ ఏజీ వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు, నూతన సంవత్సరపు నిండైన దీవెనలు దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనము క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనము ధ్యానించుకుందాం. కొంతసేపు క్రిస్మస్ అనగా ఏంటి? ఈ సాయంకాలం నా ధ్యానం యొక్క అంశం ఏంటి అంటే క్రిస్మస్ అనగా ఏంటి. ఒక వచనాన్ని మనము చదువుకొని మనము ముందుకు వెళ్దాం. బైబిల్స్ ఉన్నవారు బైబిల్స్ తెరవండి. మొబైల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా మొబైల్స్లో చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. The Gospel according to Saint Luke, chapter 23, verse 34. నేను చదువుతాను, అందరూ దయచేసి చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మరొకసారి చదువుతున్నాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వాస్తవానికి ఈ వాక్యమును ధ్యానించినటువంటి వారు విశ్వాసులుగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఏంటి అంటే క్రిస్మస్ సందేశంలో గుడ్ ఫ్రైడే మాట గురించి పాస్టర్ గారు ప్రస్తావిస్తున్నారు ఏంటబ్బా అని. యేసు ప్రభు వారు సిలువపై పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అనంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఎందుకు నేను ఈ మాటను మూలాంశంగా తీసుకున్నానో మీరు ప్రసంగం వింటూ ఉన్న కొలది మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారితో నేను ఒక చిన్న ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీకు ఏం తెలుసో అది చెప్పండి. ఓకే, ఏం తెలుసో అది చెప్పండి. మొహమాట పడకండి. కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా, ప్రైజ్లు ఏమి ఇవ్వడం లేదు, గిఫ్ట్ ఏమి ఇవ్వడం లేదు. దానికి జస్ట్ సింపుల్ క్వశ్చన్, క్రిస్మస్ అనగా ఏంటి? వాట్ ఈస్ క్రిస్మస్? అందరూ ఎట్లా చూస్తున్నారంటే చెప్పామా చెప్పదా, చెప్తే ఏమవుతుందా, ఏమంటారా? నేను ఒక్కరిని ఏమన్నానండి, క్రిస్మస్ అంటే ఏంటి మీకు ఏం తెలుసో అది చెప్పండి. వన్ వర్డ్లో ఒక్కొక్కరు ఒక్క జవాబు మాత్రమే, రెండు బద్దు ఒక్క జవాబు మాత్రమే. వీలైనటువంటి వారందరూ ఒక 2 నిమిషాలు టైం ఎంతమంది చెప్తారో చూద్దాం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్, క్రీస్తుని స్తుతించడము, వర్షిపింగ్ క్రైస్ట్. ఓకే, ఇంకా హానుక్ గారి అవకాశం అయిపోయింది. చక్కగా పాటలు పాడారు కదా, ఇంతసేపు చక్కని స్కిట్ చేశారు కదా. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారు ఏం పలకట్లేదు, బాలయ్య పలకట్లేదు. పలకండి, ఎవరైనా చెప్పండి. క్రిస్మస్ అని ఆయన సన్నిధికి మేము చేరాలనుకుంటున్నాం. ఓకే, ఇంకా క్రీస్తుని ఆరాధించడం, సేమ్ థింగ్. క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడం. ఒక విషయం చెప్పిన, క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతటిలో కూడా ప్రతి దేశంలో జరిగించుకునేటువంటి ఒక పండుగ ఏదైనా ఉందంటే అది మాకు క్రిస్మస్ పండుగ. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీబడి సెలబ్రేట్స్ క్రిస్మస్. భారతదేశమే కాదు, అమెరికానే కాదు, యూరోపియన్ కంట్రీసే కాదు, క్రిస్టియన్ నేషన్సే కాదు, ముస్లిం నేషన్స్లో కానీ ఎక్కడ కూడా కానీ
ఈనాడు ప్రపంచ దేశం అంతటిలో కూడా ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ క్రిస్మస్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగించుకుంటున్నారు. అంత గొప్ప పండుగ. వాట్ ఈస్ క్రిస్మస్? క్రీస్తు సున్నతి పొందిన రోజు. దిస్ ఇస్ చాలా డిఫరెంట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇంకా చెప్పండి. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది అవుతుందా? ఆర్ యూ ఫీలింగ్ స్కేర్డ్? భయం అవుతుందా? మా పాస్టర్ గారు ఏమంటారు, మేము చెప్తే ఎవరేమనుకుంటారు? ఏం లేదండి. అంతా ఒక విషయాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నామని నేను అనుకుంటున్నాను. క్రిస్మస్ అనగా ఏంటి? మీకు ఏమర్థమవుతుందా చెప్పండి. కొంతమందికి క్రిస్మస్ అంటే ఏమర్థమవుతుందో తెలుసా? చెప్పనా? పైన స్టార్ కింద బార్. ఏంటది? పైన స్టార్ కింద బార్. కొంతమందికి అర్థమయ్యే రీతిగా క్రిస్మస్ అలాగ అర్థమవుతుంది. మీకు ఎలాగ అర్థమవుతుంది? ఇంకొంతమందికి క్రిస్మస్ ఎలాగ అర్థమవుతుంది అని అంటే, క్రైస్తవులకే కానీ క్రిస్టియన్స్కే కానీ నాన్ క్రిస్టియన్స్కే కానీ ఎవరికైనా కూడా క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది అని అంటే ట్రీ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ట్రీ. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిస్మస్ ట్రీ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిస్మస్ ట్రీ. అంత చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రతి దేశంలో ప్రతి స్థలంలో క్రిస్మస్ జరిగించుకుంటున్నటువంటి కుటుంబాలలో గృహాల్లో ఖచ్చితంగా ఈ నేటి దినాలలో ఉండేటువంటిది ఏంటంటే క్రిస్మస్. రెండవదిగా క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది? రెడ్ డ్రెస్ వేసుకొని శాంటా క్లాస్ గుర్తొస్తుంది కదా. క్రిస్మస్ అనగానే ప్రపంచానికే కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ గుర్తొచ్చేది ఏంటి అంటే శాంటా క్లాస్ గుర్తొస్తుంది. శాంటా క్లాస్ ఎందుకు గుర్తొస్తుంది? శాంటా క్లాస్ ఏం చేస్తాడు? వచ్చి మనకి ఏమి ఇస్తాడు? బహుమానాలు ఇస్తాడు. హీ విల్ గివ్ us గిఫ్ట్స్. పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. గిఫ్ట్స్ వస్తాయి మనందరికీ. క్రిస్మస్ అని కానీ ఇంకా ఏం గుర్తొస్తుంది అని అంటే చక్కని భోజనం గుర్తొస్తుంది కదా. బ్యూటిఫుల్ డెలికసీస్ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ నాడు ఊహించినటువంటి రీతిగా ప్రిపేర్ చేస్తుంటారు. హైదరాబాద్లో మాత్రం చాలా ఫేమస్ ఏంటి? అది ఏ పండుగ అయినా కూడా ఫేమస్ ఏంటి మనకు? బిర్యానీ ఫేమస్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. కానీ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ అనగానే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, కేక్స్ గుర్తొస్తాయి కదా. ఎన్ని రకాల కేక్స్ తిన్నారు ఈ క్రిస్మస్ లో? ప్లమ్ కేక్ ఎంతమంది తిన్నారు? స్పాంజ్ కేక్ ఎంతమంది తిన్నారు? చాక్లెట్ కేక్, హోమ్ మేడ్ కేక్స్, వెరైటీస్ ఆఫ్ కేక్స్. కేక్ అవెన్స్ అన్ని ఎక్కడెక్కడో పైన అటకల మీద ఉన్నటువంటి అవెన్స్ అన్ని కూడా ఏమైపోతాయి? కిందికి వచ్చేస్తాయి. ఫ్యామిలీస్ ఆర్ బిజీ ప్రిపేరింగ్. ఇంకా లాట్ ఆఫ్ డెలికసీస్, మురుకులు, అరిసెలు, లడ్డూలు, బూందీ, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ గుర్తొస్తాయి. పిల్లలందరూ కూడా ఎదురు చూస్తారు. ఫుడ్. ఇంకా క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది? చలికాలం గుర్తొస్తారు. స్నో. చాలా దేశాలలో స్నో, మంచు పడుతూ ఉంటుంది క్రిస్మస్ సీజన్. చలి గుర్తొస్తుంది. డ్రెస్, న్యూ డ్రెస్ కదా, రంగుల. క్రిస్మస్ లో చూడండి, చర్చెస్ కలకలకలకలు ఆడుతుంటాయి కదా. డెకరేషన్ ఒక అంత అంటే మనం డెకరేట్ అయ్యేది ఇంకో అంత కదా. బ్యూటిఫుల్ డ్రెస్సెస్, సారీస్, ఆ డెకరేషన్, ఇంట్లో డెకరేట్ చేసేస్తాం. నేను ఒక స్థలానికి వెళ్ళాను, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్కి వెళ్ళాను. నర్సెస్ డెకరేట్ చేసినారు. ఆశ్చర్యం అనిపించింది. ఆ కిందంతా రంగోలీ, బ్యూటిఫుల్గా రంగోలీ. ఈ ఏరియా అంతా కూడా అంత పెద్ద రంగోలీ చేశారు కాలేజ్లో. ఎవరు చేసినారంటే స్టూడెంట్స్ అందరూ కలిసి బ్యూటిఫుల్లీ డెకరేట్ చేసినారు. డెకరేషన్స్ గుర్తొస్తాయి. రకరకాలుగా డెకరేట్ చేయాలని చూస్తాం. పెయింట్ చేస్తాం ఇంటికి, నూతనంగా ఇంటిని పెయింట్ చేస్తుంటాం. క్రిస్మస్ అని కానీ ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. వాస్తవానికి క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే
మీలో అతి కొద్ది మంది ఏదో ఒక జవాబు చెప్పగలిగినారు, కానీ వాస్తవానికి నాకు అర్థమైంది ఏంటంటే మీకు కూడా సరిగా తెలియదేమో క్రిస్మస్ అంటే ఏంటి. వాట్ ఈస్ క్రిస్మస్ ఆల్ అబౌట్? క్రైస్ట్ మాస్, వర్షిపింగ్ క్రైస్ట్ అని ఒకరు చెప్పినారు, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ సెలబ్రేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ దినాలలో వీఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ సో అండ్ సో అని పిలుస్తుంటారు. దేనికి పిలుస్తారు తెలుసా? మెమోరియల్ సర్వీస్. ఒకప్పుడు మెమోరియల్, థ్యాంక్స్ గివింగ్ మెమోరియల్ సర్వీస్ అని అనేవారు. తర్వాత థ్యాంక్స్ గివింగ్ మెమోరియల్ సర్వీస్ అని వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే నో మోర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫ్ మెమోరియల్, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని వచ్చేసింది. వీఆర్ సెలబ్రేటింగ్ పర్సన్. ఎవరిని సెలబ్రేట్ చేస్తున్నాము? చనిపోయినటువంటి వ్యక్తిని సెలబ్రేట్ చేస్తున్నాం. క్రిస్మస్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ సంబడి హూ ఇస్ నాట్ డెడ్. మరణించినటువంటి వ్యక్తిని మనము, లేనటువంటి వ్యక్తిని మనము ఆరాధించడం లేదు, పూజించడం లేదు. క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా అంటే సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడము, ఆయనను స్తుతించడము, ఆయనను ఘనపరచడము. We are celebrating Jesus Christ. Jesus is the reason for this season. చాలాసార్లు మనము ఈ మాట పెట్టి క్రౌన్ పెడతాము, దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అంటాము. కానీ ద వర్డ్ యాక్చువల్లీ ఈస్ జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. వి ఆల్ రిమెంబర్ ద సీజన్ బట్ వి నెగ్లెక్ట్ ద రీజన్. మనకు అన్నీ గుర్తు ఉంటాయి, కానీ మనం ఈ క్రిస్మస్ కి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రము మనము పూర్తిగా మర్చిపోతుంటాం. ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ మిస్సింగ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఉప్పు ఒక మాట అంటది కదా, ఉప్పు ఉన్నటువంటి ఒక చక్కని గుణం ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు. మీరు ఎంత చక్కని వంట వండినా, మోస్ట్ బ్యూటిఫుల్ స్పైసెస్ వేసిన ఉప్పు వేయకపోతే వేస్ట్, టేస్టే ఉండదు లైఫ్. మన జీవితంలో అసలైనటువంటి ఆ ఎసెన్స్ అనేటువంటిది లేకపోతే అవర్ సెలబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్టీ. ఇఫ్ యు డు నాట్ నో ద రీజన్ ఫర్ దిస్ సీజన్, యు ఆర్ సెలబ్రేటింగ్ నథింగ్ బట్ ఎంప్టీనెస్.